ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక సవాళ్లను ధీటుగా ఎదుర్కొని వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నట్టు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. విశాఖలో బీజేపీ పార్టీ జరిపిన సమావేశంలో దినకర్ మాట్లాడారు. 12 సంవత్సరాల మోడీ పాలనలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సవాళ్లకు అంత్యోదయ స్ఫూర్తితో పరిష్కారాలు దొరికాయన్నారు. దేశంలో 80 కోట్ల మందికి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పథకాలన్నీ అందాయని ఆయన తెలిపారు. వ్యాప్తంగా 500 యాస్పిరేషన్ బ్లాకులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో యాస్పిరేషన్ బ్లాకులు 15ని ఇవ్వటం జరిగింది. మరోవైపు వ్యవసాయ రంగంలో భౌగోళిక పరిస్థితుల వల్ల, శీతోష్ణగ్రత స్థితుల వల్ల, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల వ్యవసాయ ఉత్పాదకత అతి తక్కువగా వచ్చేటటువంటి దేశంలో ఉన్న 100 జిల్లాలని ఐడెంటిఫై చేసి PM ధనధాన్య కృషి యోజనని అమలు చేయటం జరిగింది. ఇవాళ ఈ సంవత్సరం నుంచి 24,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి రాబోయే 6 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎక్కడైతే అతి తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉత్పాదకత పెంచే విధంగా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, కార్యక్రమాలు ఆయా జిల్లాలకి అవసరమైనటువంటి విధంగా అమలు చేసేటటువంటి ఒక కార్యాచరణని ఇవాళ తీసుకోవటం జరిగింది.